హలో మేమైతే సడన్గా 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. అదైతే ఆల్ ఆఫ్ అ సడన్ చాలామంది చాలా ప్రీ ప్లాన్ చేసుకుంటారు. ఇటు వెళ్దాం అటు వెళ్దాం లైక్ ఒక 10-15 days ఆల్మోస్ట్ 1 month ముందు కూడా ప్లాన్ చేసుకొని ఉంటాము. సో రేపు వెళ్తాం అని అనుకునే లోపు కూడా క్యాన్సిల్ అవుతాయి. అండ్ మీ ఫ్రెండ్ గ్యాంగ్లో మీరు ప్లాన్ చేసుకున్న ప్లాన్స్ ఎవరి వల్ల క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళని షేర్ చేయండి. ఆల్సో మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఎవరితో వెళ్దామనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మా ప్లాన్ అయితే రేపు వెళ్దాం అని అనుకుంటే ఈరోజు ప్లానింగ్ అయిపోయింది సడన్గా. అండ్ 4 days ట్రిప్ ఎక్కడెక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ డే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాం. విజయవాడకి కనకదుర్గమ్మ టెంపుల్ విజిట్ చేసుకొని, పానకల్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూసుకొని సూర్యలంక బీచ్కి వెళ్ళాము. నెక్స్ట్ డే విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళాము. భద్రాచలం నుండి థర్డ్ డే భద్రాచలంలోని పాపికొండలని విజిట్ చేసాము. అండ్ ఆల్సో పాపికొండలు అయిపోయిన తర్వాత వరంగల్ మేడారం చూసుకొని భద్రాచలం నుండి మేడారం వెళ్ళి మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరిగే ప్లేస్ని అటెండ్ చేసుకొని తర్వాత లక్నవరం బ్రిడ్జ్, ఆ తర్వాత భద్రకాళి టెంపుల్, 1000 pillars టెంపుల్ అలా అన్నీ చూసుకొని 4th డే మళ్ళీ అక్కడి నుండి హన్మకొండ నుండి హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము. సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో follow.